కోపాన్ని ధోపాన్ని పడేయండి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫసక్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి ఆఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మన రామ్ చరణ్ ని పెట్టి శంకర్ సార్ డైరెక్షన్ లో దింపిన మెగా బాంబ్ గేమ్ చేంజర్. జస్ట్ 400 కోట్ల బడ్జెట్ కి 131 crores కలెక్ట్ చేసిన గ్రేట్ మూవీ ఇది. మూవీ స్టార్టింగ్ లో మన సీఎం తాత ఏదో పీడకలు చూసి నిద్రలేస్తాడు. సర్లే అని ఏదో పాట పెట్టుకుని పడుకుంటాడు. నిండు వెన్నెల జాబిలి పండు 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 పండు. ఈసారి పీడకల 4K వర్షన్ చూస్తాడు. ఖతం అంబులెన్స్. వెళ్లే దారిలో బ్రిడ్జ్ కి ఒక పెద్ద బొక్క పడుతుంది. దాంట్లో ఈ అంబులెన్స్ కూడా పడుంటే ఒక పీడ పోయి ఉండేది. అనుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్తారు. మన తాతకి 2 కొడుకులు. వీళ్ళు ఎంత మంచి కొడుకులు అంటే ఈయన ఎప్పుడు పోతే అప్పుడు సీఎం సీట్ కొట్టేద్దామని నక్కలా వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీఎం నేనే. నేను పోతే అంత్యక్రియలు నన్ను సీఎం సీట్ లో పెట్టి అలా జరగాలి. ఈ మూవీ మొత్తంలో మన ఎస్జే సీరియకి ఇలా చిట్కలేయడం లేదంటే ఇలా ఆవేశపడమే పని. ఇంకా మన జయరామ్ ఏమో ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక మూవింగ్ ట్రైన్ ఆపి మరి మన గ్లోబల్ స్టార్ ఎంట్రీ. గ్లోబల్ స్టారా అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. మన గ్లోబల్ స్టార్ ఐపీఎస్ నుండి ఐఏఎస్ అయ్యాడని చూపించడానికి ఒక విలన్ బ్యాచ్ అటాక్. ఆబ్వియస్లీ ఎంట్రీ నార్మల్ గా ఉంటే కుదరదుగా. ఒక 10 మంది తోలు తీయాల్సిందే. వీళ్ళలో ఎవడో ఆంధ్ర చూడలేదని మనోడు ఇలా ట్రైనింగ్ ఇస్తాడు. ఇదేనా మట్టిలో కలిపేయడం అంటే? నీకు డ్రైవర్ వేసుకుని అలవాట్లేదా? మన శంకర్ సార్ సినిమాల్లో విలన్స్ అంతా రిచ్ అని తెలియడానికి ఇలా జ్యువెలరీ షాప్ మోడల్స్ లా రెడీ అయి ఉంటారు. లేదంటే మనకు అర్థం కాదు కదా. మన పుష్పనే నయ్యం 5 కోట్ల హెలికాప్టర్ కి 100 కోట్లు ఇచ్చాడు. మానవుడైతే ఏకంగా ట్రైన్ టికెట్ ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్ లో హెలికాప్టర్ అంట. ఇంతలో ఒక ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఒక అవుట్ ఆఫ్ ది గెలాక్సీ స్టంట్. ఇంకా వచ్చి హెలికాప్టర్ రెక్కలతో సారీ కింద పడిన ఒక కత్తి తీసుకొని అందరి లైఫ్ సేవ్ చేస్తాడు మన గ్లోబల్ స్టార్. ఇంకా మనోడు రాగానే ఊరోళ్ళంతా పనులన్నీ మానుకొని డాన్స్ కాస్ట్యూమ్ లో వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు ఇంత ఎక్సైట్ ఎందుకు అయ్యారో నాకు సినిమా 10 సార్లు చూసినా అర్థం కాలేదు. సో హెలికాప్టర్ లో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఒక సాంగ్. ఓ సారీ, ఏం తమన్ బ్రో? ఓ జస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? మాకు తెలుసులే బ్రో నువ్వు ఎవరి తాలూకానో. అక్కకే దిక్కులేక ఆవగాయ నాకుంటే చెల్లొచ్చి చికెన్ పిక్కలు అడిగిందంట. ఇది ఒక్కటే తక్కువైంది. సో గుర్తుంచుకోండి, మీ ఊరికి కొత్త కలెక్టర్ వస్తే నార్మల్ గా బిహేవ్ చేయకూడదు. ఇలా రోడ్స్ మీద వింత కాస్ట్యూమ్స్ వేసుకుని డాన్స్ చేస్తూ రోడ్స్ అన్ని బ్లాక్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. ఈ మూవీలో అందరికి చట్టం ఇంకా రూల్స్ అంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం, అకార్డింగ్ టు రూల్స్, నీ రూల్స్ కి విరుద్ధంగా చట్ట ప్రకారం లీగల్ గా చట్ట ప్రకారం చేయాలని రూల్ ఉంది. ఎవరికి రూల్స్ తెలీదా? ఇంకా మనోడు నరకం ఎంట్రన్స్ దాకా పోయి వచ్చినందుకు భయపడి చేసిన పాపం చాలు, కనీసం ఇప్పుడైనా కొంచెం పుణ్యం అకౌంట్ లో వేసుకుని స్వర్గం పోదామని అందరినీ మారిపోవాలని చెప్తాడు. కొడుకులు ఇద్దరు కుదరదు అంటే వినకపోతే 10 వీక్ ఇంట్లో కూర్చోబెడతాను వార్నింగ్ ఇస్తాడు. ఉన్న వింత క్యారెక్టర్స్ సరిపోక అతి వింత క్యారెక్టర్స్ కొందరిని పెట్టాడు మన శంకర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, హీ సైడ్ సత్యం అండ్ ఈయన ఇలా సైడ్ కే నడుస్తాడంట. బికాస్ నేను పుట్టినప్పుడు మా అమ్మ కడుపులోంచి సైడ్ గా పుట్టానంట, అందుకే ఆ సైడ్ నడకే అలవాటు అయిపోయింది. ఈ లెక్కన తలకిందులుగా పట్టుకున్న వాళ్ళు ఇలా నడవాలన్నమాట. పాపం రోజు బాత్రూమ్ లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఇంకా దొరికిందే ఛాన్స్ అని మనోడు సిటీలో క్రైమ్ ని సాల్వ్ చేయడం కోసం పెద్ద రౌడీ గ్యాదరింగ్ పెడతాడు. మీరు ఫ్యాన్సీ నెంబర్స్ చూస్తుంటారు, బట్ ఫ్యాన్సీ నేమ్స్ చూసారా? బియ్యం భీమారావు, మాల్ మల్లేశ్వరరావు, సింహ, దాల్ ధర్మారావు. తర్వాత ఒక డైలాగ్, 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలి పెడితే అది 1,00,000 చీమలకి ఆహారం. నేను జోక్ వేయకుండానే నవ్వుతారా అని అందరినీ బస్ ఎక్కించి తీసుకెళ్తాడు. ఫస్ట్ ఒక రైస్ గోడౌన్ రేట్ చేసి పాపం నీట్ గా అరేంజ్ చేసిన బ్యాగ్స్ అన్ని గెలికేసి మళ్ళీ ఒక డైలాగ్, బంగారానికి విలువ ఎక్కువ, రోల్డ్ గోల్డ్ కి మెరుపు ఎక్కువ. మొత్తం గోడౌన్ సీజేసేస్తాడు. ఇంకా ఎక్కువ నిలిగితే ఇలా ఆకాశంలో కూడా పంపిస్తాడు. తర్వాత ఒక మాల్ పార్కింగ్ లేన్ లో ఫైర్ ఇంజన్ పట్టట్లేదని ఫీల్ వేస్తారా సార్? హమ్ బామ్ లగా దేంగే బాంబెట్టి కూల్చేస్తాడు విత్ ఇన్ 5 minutes. మీకు ఈ దుమ్ము ఫ్యాంటసీ ఏంటి శంకర్ సార్? ఇంకా ఈ డైలాగ్స్ తట్టుకోలేక ఫైనల్లీ అందరు కాలం మీద పడి ఇంకా ఆపేరా బాబు అంటారు. తర్వాత మనోడు తమ్ముడు ఎంగేజ్మెంట్ లో అందరూ నువ్వు పెళ్లికాని ప్రసాద్ లా ఎందుకున్నావు బ్రో అని అడిగిన పాపానికి మనోడు ఎమోషనల్ అవుతాడు. కాన్స్టిపేషన్
ఇంకా ఈ లూజ్ మోషన్ ఎక్స్ప్రెషన్స్ తో ఫుల్ బ్రీజర్ ఎత్తేస్తాడు. ఇంకా ఆ బాటిల్ తిప్పి హిస్టరీ స్టార్ట్ చేస్తాడు. సో హిస్టరీలో మన హీరో స్టూడెంటో లెక్చరరో ఆ దేవుడికే తెలియాలి. ఇంకా మనోడు చదువు తప్ప అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్ లా వెళ్ళి ఎవరినో కొట్టబోయి సేమ్ నేమ్ ఉన్న పాపానికి హీరోయిన్ ఫాదర్ నే కొట్టేస్తాడు. పాపం తెలుగు హీరోయిన్ దొరకక బాలీవుడ్ నుండి తీసుకొచ్చారు. సో మ్యాటర్ ఏంటంటే మనోడికి కొంచెం తుత్తర ఎక్కువ. సింపుల్ గా చెప్పాలంటే యాంగర్ ఇష్యూస్. ఇంకా ఎప్పుడు చూడు ఈగలా మన హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటాడు. ఇంతలో ఒక అన్నెసెసరీ సీన్ టు షో సమ్ హీరోయిజం. కళ్ళప్పగించి సొల్లు ఖర్చుకుంటూ చూస్తావేట్రా. ఇంకా మన హీరో అని పోలీసులకు పట్టిస్తే లెక్క ప్రకారం ఒక అమ్మాయిని కొన్ని సెకండ్ లోపు చూస్తే లుకింగ్, దాటి చూస్తే స్టాకింగ్, ఇలాంటిది కూడా ఉంటుందా? ఇన్ని సెకండ్స్ పైన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అదే పనిగా చూస్తే అరెస్ట్ చేయొచ్చని ఒక పోలీస్ కమిషన్ చెప్పింది సార్. సార్ శంకర్ సార్ ఆల్రెడీ అమ్మాయిలకు బయటకు వస్తే మనశ్శాంతి లేదు. మళ్ళీ చిల్లర్ లాజిక్స్ చెప్పి ఎందుకు సార్ అని ఎంకరేజ్ చేస్తారు? ఈ క్రింజ్ ఫెస్ట్ మధ్యలో మన హీరోకి పాపం ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదని మన డైరెక్టర్ స్మార్ట్ గా యాంగర్ మీటర్, లవ్ మీటర్ అని పెట్టాడు. ఒక క్రింజ్ మీటర్ కూడా పెట్టాల్సింది. తర్వాత మన హీరోయిన్ నీ చిత్తర నేను తట్టుకోలేకపోతున్నా, సింపుల్ గా నీకు కోపం వస్తే దోప్ అని పక్కకు పాడే లైఫ్ సెట్ అయిపోతుంది అంటది. సో మీకు యాంగర్ ఇష్యూస్, షార్ట్ టెంపర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మెడికల్ హెల్ప్, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి ఏం అక్కర్లేదు. సింపుల్ గా కోపం తీసుకొని దోప్ అని పక్కకు పాడేయాలి, అంతే సింపుల్. సో మనోడు కోపం తగ్గించుకోవడానికి అడ్డమైన బుక్స్ చదివి అడ్డమైన చిట్కాలు ఫాలో అవుతుంటాడు. ఫర్ ఇన్స్టెన్స్ పిచ్చోడ్లా పేపర్స్ అన్ని చింపేయడం, రబ్బర్ బ్యాండ్ తో కొట్టుకోవడం, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ ఇంజురీస్ టు రెడ్యూస్ యాంగర్. ఘోరమైన ఎండలో రోడ్ మధ్యలో ట్రాఫిక్ బ్లాక్ చేసి మరి కోపరాప్ అంట. సో దీని వల్ల మనకు అర్థమైంది ఏంటి? హీఈస్ మెంటలీ అన్స్టేబుల్. అందుకే ఎవడు పై గెలకట్లేదు, మళ్ళీ డాన్స్ ఆపితే ఎక్కడ చేస్తాడో అని. ఇంకా ఇవన్నీ చూసి పిల్ల పడిపోతుందంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎన్ని కష్టాలు పడ్డా మనోడికి తుత్తర కంట్రోల్ అవ్వక మళ్ళీ గొడవ పడతాడు. ఇది చూసిన మన హీరోయిన్ ఖతం. ఇప్పుడు నీ కోపం వస్తే ఓన్లీ కాలేజ్ వాళ్ళ మీదే పడొచ్చు, అదే ఐఏఎస్ అవుతే డిస్ట్రిక్ట్ లో అందరి మీద పడొచ్చు అని చెప్పి ఆఖరికి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాకా నీతో మాట్లాడను అంటది. ఐపీఎస్ చేయకూడదా? చూడండి అయ్యా, చూసి నేర్చుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ ఎంత ఈజీయో. ఐఏఎస్ అవ్వరా అంటే ఐపీఎస్ అవుతాడు. ఐపీఎస్ అయ్యాడని మన హీరోయిన్ మాట్లాడడం మానేస్తుంది. ఇంకా మళ్ళీ తర్వాత ఫైనలీ ఐఏఎస్ అయ్యాడంట. ఇది జరిగింది. ఇంతలో ఒకడు నాకు దీపిక తెలుసన్నా, కమాన్ చెప్పు, సీన్ పర్వాలేదు, బిడ్డ పర్వాలేదు, ఇంతసేపు చూసిన దారుణాలన్నీ సరిపోనట్టు ఇప్పుడు ఇంకొకటి. మన హీరోయిన్ అడ్రస్ దొరికి తనని కలవడానికి వెళ్ళి లోపలికి వెళ్లకుండా బయట గుర్కాలా వెయిట్ చేస్తుంటాడంట. సో మన హీరోయిన్ వచ్చి కోపంగా హర్ట్ అయి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇదే పనిగా పెట్టుకుని ఉన్న పనులన్నీ మానుకొని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తాడంట. జస్ట్ టు సే దట్ మన హీరో డిస్ట్రిక్ట్ బయటికి వెళ్ళాలంటే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలని. ఇంకా మన హీరో అతని జీరో వాటర్ రోడ్ మీద పోసి ప్రూవ్ చేస్తాడు దట్ అతను బార్డర్ క్రాస్ చేయలేదని. వాహ్ క్రింజ్డా. ఇది విన్న మన హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి మనోడిని మధ్యాహ్నం పట్టుకుంటే రాత్రి అయ్యేదాకా వదలదు. ఇప్పుడు ఒక చిల్లర్ సాంగ్. వావ్ వాట్ అ గ్రేట్ కాస్ట్యూమ్ డిజైన్. ఇంకా బడ్జెట్ ఉంది కదా అని అవసరం లేకపోయినా కొన్ని టిక్ టాక్ గ్రాఫిక్స్. ఇంకా మన హీరో ఊర్లో ఉన్న ఇల్లీగల్ బిజినెస్ అన్నిట్లలో వేలు పెడుతుంటే అఫ్ కోర్స్ మన విలన్ కి మండుతుంది కదా. ఎందుకంటే రేస్ గుర్రం మూవీలో ఇల్లీగల్ బిజినెసెస్ అన్ని మెయింటైన్ చేసేది మన బ్యాడ్ మినిస్టరే. సో ఈ ఇద్దరి మధ్యలో జరిగే విధ్వంసమే ఈ సినిమా. వాహ్ వాట్ అ ఫ్రెష్ కాన్సెప్ట్. ఇంకా మన మినిస్టర్ మోపి ఆవేశంగా మన హీరోని కలవడానికి వెళ్తే వెయిట్ చేయబా అని వెయిట్ చేయించి ఇన్సల్ట్ చేస్తాడు. ఈ గ్యాప్ లో దొరికిందే ఛాన్స్ అని మన శంకర్ సార్ కెమెరా తిప్పి తిప్పి మనని పిప్పి చేస్తాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఆవేశంగా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్ అంటాడు. ఖతం. ఆఫ్టర్ ఆల్ కలెక్టరా? ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్. ఇది విన్న మన మోపి కంబ్యాక్ లేక ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళిపోతాడు. ఇంకా మన కలెక్టర్ హీరోయిన్ కోసం సిఎస్ పర్మిషన్ తీసుకొని మరీ వస్తే మన హీరోయిన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకొక వింత క్యారెక్టర్ ఉంటది. మన సైడ్ సత్యం వాళ్ళ అక్క సైడ్ పార్వతమ్మ. ఈమె మెడ ఎప్పుడు సైడ్ కే తిరిగి ఉంటదంట. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం కన్వీనియంట్ గా స్ట్రైట్ అయిపోతుంది. ఏంటి శంకర్ సార్ మాకేంటిది? ఈమె పని ఏంటంటే ఇలా పేపర్స్ లో పిచ్చి రాతలు రాసి ఇంటి నిండా పేపర్ స్ప్రెడ్ చేయడం. సో మన సైడ్ పార్వతమ్మ సీఎం ని కలుస్తా అంటే మనోడు కింద మీద పడి అక్కడికి తీసుకెళ్తే ఈమె స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడిన మాటలకి మన మోపీకి కోపం వచ్చి వీళ్ళని తోసినందుకు మన హీరో అతని చెంప చెల్లు అనిపిస్తాడు. ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు. ఇంకా ఈసారి మనోడు ఘోరంగా హర్ట్ అయిపోతాడు. తర్వాత ఏం ఏకంగా మన సీఎం కి జలకిచ్చి హాస్పిటల్ పాలు చేస్తుంది. వెరీ పవర్ఫుల్. సో స్టేజ్ మీద సీన్ చేసినందుకు మన సీఎం కొడుకుని మినిస్టర్ పదవి నుండి పీకేస్తా అని మన గ్లోబల్ స్టార్ ని కూడా సస్పెండ్ చేస్తాడు. ఇంకా మనోడు సస్పెండ్ అయ్యాడని బాధలో బాల్ పిసుక్కుంటుంటే మన హీరోయిన్ వచ్చి నా కోసం మినిస్టర్ ని కొట్టాం, లెట్స్ గెట్ మ్యారీడ్, ఐ లవ్ యు రా అంటది. ఖతం సాంగ్. జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా
నన్నే పదవి నుండి పీకేస్తావా అని మన మోపి సీఎం ని దో అంటాడు. అంతే, మన సీఎం అవుట్. ఇంకా మనోడు కాసేపు స్పైడర్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకొక సైడ్ మన పెళ్లిగాని ప్రసాద్ అమ్మయ్య ఫైనల్లీ పెళ్లి సెట్ అయిందా అనుకున్నప్పుడే మన సీఎం పోయాడని పెద్ద గోల. అండ్ మనోని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఊరు మధ్యలో ఉన్న మేకల మధ్యలో వ్యాన్ కి కట్టేస్తారు. రోడ్ మధ్యలో ఎవరు మేకలు పెంచేది. ఇప్పుడు ఒక ఫైట్. అలా ఫైట్ మధ్యలో ఎవడో చంపడానికి రాగానే ఒక్క ట్విస్ట్, పోలీసు రివర్స్ అయిపోయి వాడినే కాల్చేసి వచ్చి కాళ్ళ మీద పడతాడు. బికాస్ మన సీఎం తాత పోయే ముందు మన గ్లోబల్ స్టారే కొత్త సీఎం అని వీడియో రికార్డింగ్ వదిలేసిపోతాడంట. మళ్ళీ సీఎం తాతనే సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా హెలికాప్టర్ వాడాడు. కానీ మన గ్లోబల్ స్టార్ కి ప్రతి పోస్ట్ కి ఒక హెలికాప్టర్ ఉంటుంది. మన మోపీ ఏమో సింపతి కోసం ఆవేశంగా గుండు గీయించుకుంటాడు. గుండు వేస్ట్ అయిపోయింది తమ్ముడు. సో ఇప్పుడు ఇంకొక ఫ్లాష్ బ్యాక్. అదే పాస్ట్ లో కూడా ఒక గ్లోబల్ స్టార్ ఉంటాడు. హూ ఇస్ అ ఫుల్ టైమ్ సోషల్ వర్కర్. ఆయన వైఫై ఈ సైడ్ పార్వతమ్మ, అప్పుడు జస్ట్ పార్వతమ్మ. వీళ్ళు స్టేట్ ని బాగు చేద్దామని ఒక పార్టీ స్టార్ట్ చేస్తారు. బట్ పాపం అతనికి నత్తు ఉంటుంది. సో మన శ్రీకాంత్ ని స్పోక్స్ పర్సన్ లో అపాయింట్ చేసుకుంటారు. మనోడి స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యి అప్పన్న ఇతని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తాడు. కానీ మన సీఎం క్యాండిడేట్ డబ్బుకి ఆశపడి మన గ్లోబల్ స్టార్ నే వేసేస్తాడు. అది సైడ్ నుండి దొంగలా చూసిన పార్వతమ్మ సైడ్ పార్వతమ్మగా మారిన వైనం ఇది. అండ్ ఈ గ్యాప్ లో మన జూనియర్ గ్లోబల్ స్టార్ మిస్ అయిపోతాడు. ఇంకా ఐ విట్నెస్ లేకుండా పార్ట్నర్ ని కూడా వేసేసి అతని కొడుకుల్ని అడాప్ట్ చేసుకుని సీఎం అయ్యాడంట. కథం, ఇదే ఫ్లాష్ బ్యాక్. ఎన్ని రోజులు ఈ దారుణాలన్నీ తెలిసినా ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రివీల్ చేసినందుకు ఈ తాత మంచోడు అయిపోతాడు. శంకర్ సార్స్ లాజిక్. సర్లే ఇంకా మనోని సీఎం చేద్దామంటే మన గుండు మినిస్టర్ వచ్చి పెద్ద గోల చేస్తాడు. ఈ బీపీ చూసి ఎక్కడ ఖర్చు చేస్తాడో అని భయపడి మన హీరో ఇంకా ఆప్షన్ లేక మోపీనే సీఎం చేసి వెళ్ళిపోతాడు. ఓహో, మాస్ డాన్సర్స్ ఉన్నారుగా, ఇదెక్కడి రాక్షసానందం రా బాబు. ఇంకా మన మోపీ సర్లే సీఎం అయ్యా అని మనం ఓపి ఖుష్ అవుతుంటే ఒక ఫ్యాక్స్ వస్తుంది, ఎలక్షన్స్ అనౌన్స్ చేశారని. ఇప్పుడు మళ్ళీ ఆబ్వియస్లీ హెలికాప్టర్ అంటే ఎవరో తెలుసు కదా. ఈసారి మనోడు చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ అంట. సో విత్ హిస్ పవర్స్ మళ్ళీ రీ ఎలక్షన్స్ అనౌన్స్ చేశాడంట. ఇంకా వచ్చి కాసేపు షో చేసి ఏదో ఒక డైలాగ్ కొట్టాలి కదా, సో అనేసి వెళ్ళిపోతాడు. ఇంకా మన మంచి తాత పెద్ద గ్లోబల్ స్టార్ ఇన్స్పిరేషన్ తో ఇంకొక పార్టీ స్టార్ట్ చేస్తాడు. డబ్బు లేని రాజకీయమే మన లక్ష్యం. డబ్బు లేని రాజకీయం చేద్దామన్నా ఇలా చెప్పే కదరా పాపం మా అప్పన్న వేసేసారు. ఇంకా ఆఫీసర్స్ అందరినీ పిలిచి మనోడు ఏం స్కానర్ పెట్టాడో గానీ మనుషులంతా కలర్ఫుల్ గా అనిపిస్తారు. కరప్టెడ్ ఆఫీసర్స్ అంతా షేక్ అయ్యి పర్ఫెక్ట్ క్లీన్ ఆఫీసర్స్. సో మన అన్ప్రెడిక్టబుల్ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి చీప్ గా 5,000 ఏంటి 20,000 డిమాండ్ చేయండి అని ఐడియా ఇస్తాడు. వావ్, వాట్ అ గ్రేట్ ఎలక్షన్ ఆఫీసర్. మన హీరో రైడ్ కి వెళ్ళడానికి కూడా ఇంకా వెళ్ళి ఈగలాగా ఊరికే మన మోపిని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒక ఫైన్ వేస్తూ. గవర్నమెంట్ ప్రాపర్టీని మిస్యూజ్ చేసినందుకు 25 lakhs ఫైన్. ఇంకా ఇరిటేషన్ తట్టుకోలేక మన మోపి బాంబ్ లగాదెంగే. ఈ బాంబ్ వేసింది ఇంకెవరో కాదు, అది నేనే. మన శంకర్ సార్ దొరికిందిరా ఛాన్స్ అన్నట్టు మళ్ళీ కెమెరాని తిప్పి మనని పిప్పి చేస్తాడు. ఇంకా మినిస్టర్ దొంగ ఓట్లు వేయించుకుంటా అడ్డొస్తే మళ్ళీ ఇంకొక బాంబ్ వేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా మన గ్లోబల్ స్టార్ అన్నీ మూసుకొని కూర్చున్నాడు అని అనుకున్నప్పుడే దొంగ ఓట్స్ వేసిన వాళ్ళందరికీ ఒక మాస్టర్ స్ట్రోక్. వాళ్ళ కెమికల్స్ మ్యానిపులేట్ చేసి అందరి వేళ్ళు సమోసాలు చేస్తాడు. ఇంకా హీరోయిన్ ఉందని గుర్తు చేయడానికి మళ్ళీ వీళ్ళ తమ్ముడు ఫస్ట్ నైట్ రూమ్ లో వీళ్ళ రొమాన్స్. ఇంకా ఒక సాంగ్. ఆ సమయంలో కియారా చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తర్వాత మనం ఓపీ ఎలక్షన్ ఆఫీసర్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు దట్ మన రామ్ అప్పన్న కొడుకు, సో ఆబ్వియస్లీ ఎలక్షన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడని, టు సపోర్ట్ దట్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్లీజ్. సో వాళ్ళు సైడ్ పార్వతం అని పిలిపించి DNA టెస్ట్ చేయిస్తామంటారు. ఇంకా నైట్ వెళ్ళి మనం ఆమె కాళ్ళ మీద పడి ఏం చెప్పాడో ఏమో. పొద్దున్నే లేచేసరికి ఆమె పెద్ద రీసెర్చ్ చేసుకుని పాపం పోయి యాసిడ్ లో దూకేస్తుంది టు అవాయిడ్ DNA టెస్ట్. సో ప్రూఫ్ లేదు, మన రామ్ ఏ పొలిటికల్ పార్టీకి ఫేవర్ చేయలేదని వదిలేస్తారు. ఇంకా మన మోపి ఆదా పాగల నుండి పూరా పాగల్ అయిపోతాడు. ఇంకా మధ్యలో మనోడు కాసేపు మళ్ళీ IPS ఆఫీసర్ అవుతాడు. తర్వాత మనోడు బూమర్ కాదని చూపించడానికి టెక్నాలజీ డ్రోన్స్ తో సేఫ్ గా ఓటింగ్ మెషిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఫైనలీ ఓట్ కౌంటింగ్ దగ్గర మన హీరో పోలీసులందరినీ మీతో పని లేదమ్మా అందరి ఇంటికి వెళ్ళిపోండి అని పంపించి ఒక పెద్ద క్లాష్. ఒక్కొక్కరిని బుల్డోజర్స్ తో తొక్కించి లారీస్ లో లోడ్ చేయించి ట్రాన్స్పోర్ట్ చేయిస్తాడు. ఈ సోది తట్టుకోలేక మళ్ళీ మన ఓపీ వచ్చి పెద్ద ఫైట్. మోపీ వర్సెస్ గోపి, సారీ అన్ప్రెడిక్టబుల్. ఒక అరగంట ఫైట్ అంతా అయ్యాక ఆబ్వియస్లీ మన హీరోనే గెలుస్తాడు. అండ్ ఓటింగ్ లో మన మోపీ ఓడిపోతాడంట. లాస్ట్ కి మళ్ళీ రొటీన్ గా హెలికాప్టర్ లో వస్తాడు అనుకునే లోపు మనోడు సైకిల్ మీద ఎంట్రీ ఇస్తాడు. అండ్ హీస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అంట.
ఈ మూవీ నేమ్ గేమ్ చేంజర్ అని ఎందుకు పెట్టారో 10 సార్లు చూసినా నాకైతే అర్థం కాలేదు. ఐపీఎస్ టు ఐఏఎస్ టు సీఎం టు చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ టు ఐపీఎస్ టు చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ టు సీఎం. వాహ్, వాట్ అ గ్రేట్ సీవీ. గేమ్ చేంజర్ బదులు జాబ్ చేంజర్ అని పెట్టాల్సింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి. Hope you guys liked it. See you in the next one. Bye. Hustle.